పదాలు లేవు. గత కొంతకాలంగా మనం సోషల్ మీడియాలో టీవీలో చూసినప్పుడు ఇటీవల ముఖ్యమంత్రి గారే స్వయంగా బ్యాండ్ మేళంగాళ్ళు వచ్చినట్టుగా వస్తున్నారు అని చెప్పి ప్రతిపక్ష పార్టీని ఉదాహరిస్తూ మాట్లాడినటువంటిది ఒక ముఖ్యమైన పదవిలో ఉండే వాళ్ళే ఆ పద్ధతిలో మాట్లాడితే సమాజం జనం మమ్మల్ని ఏ రకంగా గౌరవిస్తారు అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తుతా ఉంది. అదే రకంగా రాత్రి వేళలో ఈ బరాతులు నిర్వహించే సందర్భంలో సమయం దాటితే మా వెహికల్ సీజ్ చేస్తే దానికి సంపూర్ణంగా మేము బాధ్యత వహిస్తాం. కానీ సమయం కాకుండా 10 లోపు కూడా ఈరోజు వెహికల్ సీజ్ చేస్తున్నారు. ఒకవేళ 10 అయిన తర్వాత మేము వెహికల్ రోడ్డు పక్కన పార్క్ చేసి బ్యాండ్ కళాకారుల చేత బరాత్ నిర్వహిస్తుంటే రోడ్డు పక్కన పెట్టింది కాబట్టి ఈ వెహికల్ సీజ్ చేస్తున్నాం అని చెప్పి ఆ రకంగా నడపని వెహికల్ కూడా సీజ్ చేసేటువంటి కార్యక్రమం కొనసాగుతా ఉంది. వెహికల్తో రోడ్డుపై వెళ్తూ ఈ ఊరు నుండి ఇంకొక ఊరు, ఈ ప్రాంతం నుండి ఇంకో ప్రాంతం దాని గమ్యస్థలానికి చేర్చుకునేటువంటి పరిస్థితుల్లో కూడా నీకు పర్మిషన్ లేదు, ఈ రాత్రి తీసుకుపోతున్నావు ఈ వెహికల్కు అని చెప్పి ఆ సందర్భంలో కూడా ఆ రకంగా ఈ వెహికల్ని సీజ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ దీని మీద మేము ప్రశ్నించినటువంటి సమయంలో పోలీసులు మమ్మల్ని లాఠీ చార్జ్ చేస్తారు, చేయి చేసుకుంటారు. ఆ విషయాన్ని మేము ఇంట బయట చెప్పలేకుండా గుర్తుగా మేమే బాధలు అనుభవిస్తున్నటువంటి గోపాలుగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలుగు. ఏదేమైనా పోలీసులు అతిగా ప్రవర్తిస్తూ మా వెహికల్ను సీజ్ చేస్తూ ఈ రోజు లక్షల రూపాయల నష్టం జరిగే విధంగా ఈరోజు ఆ రకంగా మా ఆర్థిక నష్టానికి కారణం అవుతున్నారు అని చెప్పి ఈ సందర్భంగా ఈ తీర్మానంలో తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈరోజు కోర్టుకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కొన్ని ఉన్నాయి. కోర్టు చెప్పినటువంటి విధానాలని మేము అమలు పరుస్తున్నాం. దాంట్లో భాగంగానే మీరు టైం లిమిట్ క్రాస్ చేశారని చెప్పి పోలీసులు వాళ్ళకు ఒకటే మాట, మీరు లిమిట్ క్రాస్ చేశారు, టైం అయిపోయింది, అయిపోయిన తర్వాత కూడా మీరు వాయిస్తున్నారు కాబట్టి మేము తీసుకొస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ మాకు స్వయంగా వీళ్ళు చెప్పినటువంటి ఏంటంటే కొన్ని పోలీస్ స్టేషన్లకు వెళ్ళి అక్కడ సీజ్ అయినటువంటి వెహికల్ ఓనర్లను మేము పరిశీలించి అడిగితే అక్కడ మేము అసలు బ్యాండ్ ఇది ఏదైతే వెహికల్ ఉందో దాన్ని పక్కకు పెట్టాము, మేము పార్కింగ్ చేసాము, టైం అయిపోయిందని పార్కింగ్ చేసిన తర్వాత కూడా అక్కడికి పోలీసులు వచ్చి ఇది ఇక్కడ ఉంది కాబట్టి మేము దీన్ని సీజ్ చేస్తున్నాం అని చెప్పి ఊరికే పక్కకున్న దాన్ని కూడా ఈరోజు సీజ్ చేశారు. ఆ రకంగా నన్ను ఈరోజు కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు, ఫీజులు కట్టించుకుంటున్నారు. కట్టించుకున్నప్పటికీ కూడా 30 రోజులు అక్కడే పోలీస్ స్టేషన్లో ఉండాలనేటువంటి ఒక నిబంధన కోర్టు చెబుతుంది అని చెప్పి మేము నిన్న ఉప్పలు పోలీస్ స్టేషన్ పరిధిలో మాధవరెడ్డి గారు, విద్య అని ఇద్దరు ఎస్ఐని కలిసి మాట్లాడుతుంటే వాళ్ళు కూడా చెప్పారు, మా వాళ్ళు అదే చెప్పారు, వాళ్ళు కూడా అదే చెప్పారు. ఏం చెప్తున్నారంటే వెంటనే కోర్టు ఫీజు చెల్లించి చలాన్ని కట్టినప్పటికీ వెహికల్ ఇవ్వకూడదు అనేటువంటి కోర్టు నిబంధన ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. 30 రోజులు అక్కడ పెట్టుకోవాలని, అంటే సంవత్సరానికి 1 సారో 2 సార్లు 3 సార్లు పెళ్లిళ్ళ సీజన్ వస్తారు. ఆ పెళ్లిళ్ళ సీజన్ వచ్చినటువంటి 20 రోజుల క్రమంలో స్కైలాబ్ బాబు గారిని వేదిక మీదకి కేవీపీఎస్ స్టేట్